కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథామల్లికి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ ఆత్మలు వాలిన చెట్టు. రచయిత్రి శ్రీమతి పి సత్యవతి. ఆత్మలు వాలిన చెట్టు కథ. చిటారు కొమ్మ కొసరమ్మకి పల్లవించిన లేలేత మామిడి చిగురు మెత్తదనం మీద లిప్తకాలం వాలాలి అనేది నా చిరకాల వాంఛ. కనీసం కోటిసార్లైనా కోరుకునుంటాను. శరీరం నుంచి కనీసం ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణమైనా విడివడి జీవితకాలానికి సరిపడా ఊపిరి పీల్చేసుకుని తిరిగి తప్పనిసరి నివాసమైన ఆ దేహంలోకి మళ్లీ వెళ్లాలని. అది అసాధ్యమని, శరీరాన్ని ఛిద్రం చేసుకుంటే గానీ ఆత్మ బయటికి వెళ్లే అవకాశం రాదని తెలుసు. కానీ మానవ సహజం కదా ఆశపడ్డాం. శరీరానికి సంబంధించిన సకల హింసావమానాలు ఆత్మకి అంటవని, అది శుద్ధమైందని ఎవరో అనగా విన్నాను. అది అబద్ధమని, శరీరానికి తగిలిన ప్రతి అవమానం ఆత్మకి కొరడా దెబ్బేనని జీవితం అంతా ఎడారిసుకలో నడిచి వచ్చిన నా పాదాలకి తెలుసు. శరీరపు కుళ్ళు కంపుని విధిగా భరించిన నాకు తెలుసు. నాకు అని ఎందుకంటున్నానో తెలుసు కదా. ఇప్పుడు నేను శరీరాన్ని కాను. ఇప్పుడు బాగుంది. కొత్త శరీరం తొడుక్కోవడం నిజమో అబద్ధమో, గాలిలో కలిసిపోవడం నిజమో అబద్ధమో, ఏదైనా కానీ ఈ లిప్తకాలపు సుఖం చాలు నాకు. ఈ సేద తీరడం చాలు నాకు. పెదవి దాటి రాని దుఃఖం, నా ఆవేదన, నా దుఃఖం ఎవరితో అయినా పంచుకోవడానికి, ఎవరికైనా విన్నవించుకోవడానికి, ఒక భుజం మీద ఆనుకోవడానికి, ఒక హృదయానికి తెలియపరచడానికి ఏ దారి లేకపోయింది. అంతా ఒంటరితనమే. ఇటువంటి ఏకాంతం కాదది, భయంకరమైన ఒంటరితనం. గుంపులో చిక్కుకుపోయి ఒంటరైపోయిన మనిషి వేదన. ఈ నిండైన కాల ఒడ్డున, ఈ పురాతన వృక్షం కొసన ఈ ఏకాంతం ఎన్నాళ్ళకి సాధ్యమైంది నాకు? ఇదేమిటి, ఇక్కడ ఏవో స్పర్శలు? ఇక్కడ కూడా ఏకాంతం లేదా నాకు? నీరు, గాలి, పచ్చదనం, మెత్తదనం, ఏకాంతం అన్నీ నీ ఒక్కదానికేనా? నువ్వు ఒక్కతివే కోరుకున్న సుఖాలా? ఈ కడపటి ప్రయాణంలో నీలాగే ఇది క్షణికమైన ఎంతో విలువైన ఆనందం పొందడానికి ఇంకెవరికి అర్హత, ఆశ లేవా? ఎవరు నువ్వు? నువ్వెవరు? నీలాగే మేమంతా. ఇన్ని కంఠాలా? ఆత్మలకి కంఠాలా? బాగుంది బాగుంది. అయ్యో, మీరంతా కూడా నాలాగే వచ్చారా? ఏం, ప్రపంచంలో బాధితురాలివి నువ్వు ఒక్కడిదానివేనా ఏమిటి? నీది ఒక బాధేనా? భర్త సంపాదిస్తే కూచుని తినలేక అహంకారంతో ఈ పనికి ఒడిగట్టిందానివి. ఎంతమంది స్త్రీలు కష్టాల కోర్చుకుని బతకటం లేదు? ఆనుకునే భుజం లేదంటున్నావు. మీ ఆయన భుజం ఏమైపోయింది? అతనంటే గిట్టదు నీకు, అవునా? నీ సంగతి నాకు తెలియదనుకోకు. అంకుల్, ఆవిడనకు. ఇక్కడ మనం ఆత్మలం కదా, అన్నీ తెలిసిన వాళ్ళం. నువ్వు మాత్రం ఏం చేశావు? దారుణంగా ఇద్దరు చిన్నపిల్లల్ని, ఆంటీని హతమార్చావు. నువ్వు హంతకుడివి. నీ ప్రాణం నీ ఇష్టం. వాళ్ళని చంపే హక్కెవరిచ్చారు నీకు? నీ తొందరపడతాను, నీ మగ అహంకారం. నువ్వా? సువర్చల కదూ నీ పేరు? అవునులే, ఎంసెట్లో ర్యాంక్ రాలేదని చున్నీతో ఊరేసుకున్న అమ్మాయివి. మరి నీది తొందరపాటు కాదేమిటి? అటు చూడు, మీ అమ్మా నాన్న గుండెలు బతుకుని ఎట్లా ఏడుస్తున్నారు. ఏ, ఇంజనీరింగ్ కాకపోతే ఏమైంది? ఇంకేం చదువులు లేవా? పెళ్లి చేసుకుని ఇల్లు దిద్దుకుంటే సరిపోదా? ఆ తల్లి దుఃఖం చూడు. నేను ఎవరినీ అట్లా ఏడవమని వదలలేదే. వాళ్ళని బాధల నుంచి విముక్తిని చేశాను. నా కూతుళ్ళు నేను పోయాక అడుక్కు తిన్న ఊహించడం నా వల్ల కాదు. వాళ్ళు రెడ్ లైట్ ఏరియాలో తేలడము సహించలేను. అందుకే వాళ్ళకి విముక్తి కలిగించాను. బతికినన్నాళ్ళు హాయిగా బతికాను. 5 స్టార్ చాక్లెట్లు ఇచ్చాను, పట్టుపరికిణీలు కుట్టించాను, కారులోనే తిప్పాను. బ్రతికిన 10 ఏళ్ళు హంసల్లాగా బతికారు. తర్వాత బతికే కాకి బ్రతుకు వాళ్ళకొద్దు. వాళ్ళకి నా చేతులతో సంతోషంగా విషం ఇచ్చాననుకుంటున్నావా? 4 సార్లు తెచ్చి పారబోశాను. ఇక తప్పలేదు. తెల్లవారితే నా ఇల్లు జప్తు, నాకు జైలు. నా వల్ల కాదు. పేరాసికి పోయి పాతాళంలో పడిపోయిన వాణ్ణే కానీ పారిపోయి ఏ దేశంలోనే దాక్కోగల స్తోమతున్నవాణ్ణి కాను. ఏ రాజకీయ నాయకుడి, ఏ ప్రభుత్వోద్యోగి ప్రాపకమూ లేదు. ఎవరికీ తెలియకుండా డబ్బు పోగేసిన వాణ్ణి కాదు. మోసపోయినవాణ్ణి, ఆశకి బలైనవాణ్ణి. అందుకే ఇప్పుడు తప్ప గత్యంతరం లేదు నాకు. అవును, ఒక్కొమ్మడిగా డబ్బు కావాలి, సుఖాలు కావాలి. కారు లేందే బతకచ్చు, విస్కీ లేకుండా కూడా బతకచ్చు. కానీ నువ్వు బానిసవి, వాటికి బానిసవి. అంతే. ఇదెవరిదో గొంతు. నా కారణాలు నాకున్నాయి.
గుండెలు అవిసేలాగా రోదిస్తోంది నా తల్లి. ఆవిడ నాకు తల్లిలా ఉందా? జైలు వార్డెన్లాగా ఉంది. కాపలా పోలీసులాగా ఉంది. ఏడవనండి. ఏడుపు ఎన్నాళ్ళుంటుంది? బాగా ఆకలిస్తే కళ్ళు వెనక్కిపోతుంది. నిద్రొచ్చినా అంతే. కాలం గడిస్తే ఎగిరిపోతుంది. నాకు ఇంజనీరింగ్లో సీట్ రాకపోతే పరువు పోతుంది అన్నట్టు మా నాన్న నేను ఒక నిమిషం వెన్నెల్లో ఆడకూడదు, వానలో తడవకూడదు, సంగీతానికి పరవశించకూడదు. ఆడకూడదు, బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని ఆవలించకూడదు, స్నేహించకూడదు. అరమార్కు తగ్గితే 6000 ర్యాంకులు దిగిపోతాయంట. పావు మార్కు తగ్గినా పాతాళమేనట. అత్త కూతుళ్ళు చూడు, బాబాయ్ గారి అమ్మాయిలు చూడు, స్నేహితుడు సుబ్బారావు కూతురు చూడు, ఫ్యాన్సీ షాప్ పెట్టిన బాలాంబ గారి కొడుకు చూడు, వాణ్ణి చూడు, వీణ్ణి చూడు. ఒకరు పిలాని, ఒకరు ఎన్ఐటి, ఇంకొకరు ఐఐటి, ఒకతే వైజాగు, ఒకతే హైదరాబాదు, ఇంకొకతే అహ్మదాబాదు. చూడవే చూడు, బుద్ధుందా నీకు? ఆవలిస్తే చంపేస్తా. మా తల్లి కదూ, ఇంకాసేపు చదువు, హార్లిక్స్ ఇస్తాను. పరీక్ష అయిపోగానే పిన్ని గారింటికి ముంబై పంపిస్తాను కదా. చుడీదార్ మీదకి చున్నీలెందుకే? ఊరికే అడ్డాలొస్తాయి. నాకు మంట బాబు వాటిని చూస్తే. చున్నీలెందుకేంటి నా మొహం? చున్నీలుండాలి, సమయానికి పనికొస్తాయి. ఎవరో చెప్పారు, భారతీయ నారికి చేరే సింగారమట. భారతీయ ఎంసెట్ అమ్మాయికి చున్నీయే ఉపయోగం. వేసుకోండి అమ్మాయిలు చున్నీలు. వీలున్నప్పుడు వీలున్నట్టు వాడుకోండి. సరే అంకుల్, నేను కాసేపు అట్లా గాలిలో పల్టీలు కొట్టి, కాలంలో మునిగి, వెన్నెల్లో ఆడి, వానలో తడిసి తరువాత ప్రయాణానికి సిద్ధమైపోతా. అవును, ఎవరైనా అట్లా నవ్వుతున్నాడు? ఆయన ఆత్మకు కూడా కళ్ళున్నట్లున్నాయి. ఆ కళ్ళలో భావాలు చూస్తే భయమేస్తోంది. ఆయన అన్నాను కదా, ఆత్మకి ఆయన ఆవిడ అని ఉండదు కదా. ఎందుకా జ్యోతులవలే ప్రకాశించే కళ్ళు గల ఆత్మ నా వైపు చూసి నవ్వింది? తెలుసుకునే వెళ్తా. ఇప్పుడింక నా ఇష్టం. నేను ఒళ్ళు విరుచుకుని ఆవరిస్తాను, పరిగెత్తాను, పాడతాను. ముందు ఆత్మ ఎవరో ఏమిటో అడిగేసి. నువ్వు అడగక్కర్లేదమ్మా. నీకు రోజు వార్తాపత్రిక చూసే అలవాటు ఉందో లేదో నాకు తెలీదు. అలవాటుంటే నన్ను గుర్తుపట్టేదానివే. ఇంకాస్త తినవే, చదివి చదివి అలసిపోయావు అని అప్పుడప్పుడే కుక్కర్లో నుండి తీసిన పొగలు కక్కే వేడివేడి అన్నం మీ అమ్మ నీకు అందిస్తుందే. ఆ అన్నం నీకెక్కడి నుంచి వస్తుందో తెలుసా? నేను లేనిదే నీకు అన్నం లేదు. కానీ ఎవరు అన్నదాత సుఖీభావ అనడం లేదు. అది ఈ దేశంలో తమాషా. అది వరకు అతిథులెవరికి అన్నం పెట్టినా అన్నదాత సుఖీభవ అనేవాళ్లే. మీరంతా చెప్పే థ్యాంక్స్ లాగా. ఆఖరికి మా తాత మా నాయనమ్మ కూడా అట్లా చెప్పేవారు. చాలేద్దులే నీ సంస్కృతం నువ్వు అనేదావిడ. మా నాయనమ్మప్పుడు ఇంకో మాట కూడా అంటూ ఉండేది, మధ్యాహ్నం దాకా చేసి మాయమైపోవాలా అని. అదిగో అట్లా మధ్యాహ్నం దాకా చేసి మాయమైపోయినవాణ్ణి. సరే, అటు చూడు, ఇందాక చున్నీ గురించి చెప్పావే, అదిగో ఇంకో చున్నీ. రెసిడెన్షియల్ కాలేజీలో ఉరేసుకున్న చున్నీ. అక్కడ జరిగే అవమానం భరించలేక ఇట్లా వచ్చేసింది పాపం. ఆ పాప కథ ఎవరికీ తెలీదు. ఇప్పుడు మనం ఆత్మలం కదా, అన్నీ దివ్యదృష్టికి తెలుస్తాయి కదా. నాకిప్పుడే తెలిసింది. ఆ పాప శరీరం నల్లగా ఉండేది. ఆ నల్లటి శరీరంలో 2 మిలమిల మెరిసే పెద్ద తెల్లటి కళ్ళు, చురుకైన కళ్ళు. బాగా చదువుతుంది. తండ్రికి కూడా పెద్ద ఉద్యోగమే. మంచి బట్టలేస్తుంది. ఖరీదైన జీవితమే వాళ్ళది. ఒకరోజు ఎవరో ఆడపిల్లలే ఆమె నోట్బుక్లో, నేను చాలా అసహ్యంగా ఉంటాను, చీకట్లో నా కళ్ళు మెరిస్తే అందరికీ భయం అని రాశారట. అట్లా రోజు ఎవరో ఆమె నోట్బుక్లో ఏదో ఒకటి రాసేవాళ్ళు. ఎవరు రాస్తారో తెలీదు. భయపడిపోయింది. చదవలేకపోయింది. మానసికంగా దెబ్బతిన్నది. తర్వాత పెట్టిన పరీక్షల్లో మార్కులు తగ్గితే లెక్చరర్స్ అవమానకరంగా మాట్లాడారు. అమ్మా నాన్న కోప్పడ్డారు. అంతే, ఇట్లా పారిపోయి వచ్చేసింది. ఆ బుడతడిని చూసావా? వాడికి 10 ఏళ్ళు. నాన్న కొట్టాడని కోపం వచ్చి యాసిడ్ తాగేసేట. అంత సున్నితంగా కొట్టాడు కాబోలు వాళ్ళ నాన్న. ఈ సంవత్సరం పంట పండకపోతే వచ్చే సంవత్సరం పండదా? నువ్వు భార్యాబిడ్డల్ని అట్లా గాలికి వదిలేసి రావడం తప్పు. నువ్వు చేసిన అప్పులు తీర్చలేక, అవమానం భరించలేక, పిల్లల్ని పెంచలేక నీ భార్య ఏం చేయాలని నీ ఉద్దేశం? నువ్వు చేసింది తప్పు. అవును తల్లి, నువ్వు చేసింది తప్ప ఒప్ప. 20 ఏళ్ళు కాపురం చేసిన దానివి ఇప్పుడు ఇట్లా ఎందుకు వచ్చినట్టో. అవును చూడు, 20 ఏళ్ళు కాపురం చేసిన భర్త ఎట్లా గుండెలు బాదుకుంటున్నాడో. బ్రతుకు మీద రోత పుట్టినాక చావటం చాలా అవసరం. ఒకసారి ప్రయత్నం చేసి మళ్ళీ బ్రతికామో మన మీద ఎవరికీ సానుభూతి ఉండదు. ఎక్కడైనా చనిపోయిన వాళ్లకున్న గౌరవం బ్రతికుంటే ఉండదు. మనం చనిపోయి అమృతమూర్తులం అవుతాం. అప్పుడే మనకి అశ్రునివాళులు. బతికుంటే ఈసడింపులు, చిత్కారాలు. అవును, మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుని మా బతుకు మేం బతుకుతామంటే వినరు. చచ్చేదాకా వదలరు. చచ్చిన తర్వాత వీధిగతిలో పట్టాలు తగిలించి పూలమాలలు, అగరత్తులు వెలిగిస్తారు. ఓహో, నువ్వెవరమ్మా?
జూలియట్వా, లైలావా, హీర్వా, అమర్ ప్రేమకురాలివా, పేరేమిటో? అట్లా వెక్కిరించకు. కుటుంబ హంత కూడా. ప్రేమ గురించి నీకేం తెలుసు? ముక్కుపచ్చలారని పిల్లలకి విషమిచ్చిన వాడివి. నా బిజినెస్ బాగున్నప్పుడు ఎగబడి అప్పులిచ్చారు. అప్పు చేసి ఇల్లు కట్టాను. అప్పు చేసి కారు కొన్నాను. నా భార్యకి నగలు కొన్నాను. నా ఇంటిని సర్వ గాడ్జెట్ శోభితంగా తీర్చిదిద్దాను. ఖరీదైన విస్కీ తాగాను. క్లబ్బుల్లో మెంబర్షిప్ తీశాను. ఒక మాయా ప్రపంచం నా చుట్టూ నిర్మించుకున్నాను. నా బిజినెస్ దెబ్బతిన్నది. నేను కొన్న షేర్లు పడిపోయాయి. ఆ సంగతి తెలిసి అప్పుల వాళ్ళొచ్చారు. పూలమ్మి కట్టెలమ్మడం నా వల్ల కాదు. ఆ ఊబిలోంచి బయటపడే మార్గం కనపడలేదు. ఏం చేయాలి నేను? నీ కారణం నీది, నా కారణం నాది. నన్ను తప్పు పట్టకు. ఏది లేకపోయినా బ్రతకలేమని నమ్మించారు. నమ్మాను. ఫ్రాన్స్ నుంచి దిగుమతైన ఫర్నిచర్ కొను, నడునొప్పి తగ్గే నొరగ పరుపులు కొను, హోమ్ థియేటర్ కొను, వాక్యూమ్ క్లీనర్ కొను, మైక్రోవేవ్ కొను, షేర్లు కొను. ఈ సూట్ వేసుకో, పూర్ణమానవుడివైపోతావు. ఇవన్నీ నీకోసం. కారు చౌకగా, కార్లు కూడా చౌకగా అమ్మేస్తున్నాం. నెల నెల కాస్త కాస్త కట్టు, పర్వాలేదు. అప్పులిస్తాం, క్రెడిట్ కార్డులు ఇస్తాం. ఇస్తామన్న కొనవేంట్రా బడుద్దాయి. వీటిల్లో బంగారపు కడ్డీలు కూడా పెట్టాం. అదృష్టం ఉంటే బంగారం అంతా నీదే. రవ్వల హారాలు కొను, జర్దోసి చీరలు కొను. కొనరా వెధవ కొను. కొనవే తల్లి కొను. కొనవే మూర్ఖురాలా కొను. కొంటూనే ఉండు. ఆ కొన్నాళ్ళేంటో నాకు తెలీదు. కానీ నేను అప్పులు చేసి ఎరువులు కొన్నాను, పురుగు మందులు కొన్నాను. మా తాత పొలానికి పెంటపోగు తెలియవాడు. నేను ఖరీదైన ఎరువులు కొన్నాను. ఆయన ముతక బియ్యం పండించేవాడు. వాకిట్లో పాత్ర వేసేవాడు. నేను నాజూకు బియ్యం పండించాను. పాత్ర వేసేదాకా ఎక్కడా? తిండి కుంచుకుని తక్కిన అమ్మకపోతే సంవత్సరం గడిచేదట్లా? మా తాతకి లేని బిల్లులు నాకున్నాయి. కరెంటు బిల్లుంది, ఫోన్ బిల్లుంది, కేబుల్ కనెక్షన్ ఉంది. నా బిడ్డ చదువుకి ఫీజుంది. మా ఆవిడ జబ్బుకి డాక్టర్ ఇచ్చే మందుకి బిల్లుంది. మా నాన్న కాలంలో కూడా ఏ ఋతువు ధర్మం ఆ ఋతువుకు ఉండేది. నాట్లు వేసే కాలంలో నాట్లు, కోతల కాలంలో కోతలు, ఊడ్పులు. కాలువలో నీళ్లు లేవని పనులు ఆపడం లేదు. పురుగులు రాకపోవడం ఉంటుందా? ఎరువుల మీద ఎరువులు వేయకపోతే పొలం పండకపోవడం ఉంటుందా? ప్రకృతి తిరగబడింది. వ్యవసాయం తీరే మారింది. అప్పులిచ్చేవాళ్ళు ఉత్సాహంగా ఇస్తారు, అలాగే వసూలు చేస్తారు. అన్నీ ఖరీదే. ప్రాణమే చవకైంది. 3 ఏళ్లు వానలు కురవల. చిన్నం బంగారం, తులం వెండి కూడా లేకుండా అమ్మేశాం. ఇత్తడి, రాగి బిందెలు, కడవలు అమ్మేశాం. మళ్లీ వాన రాకుండా ఉంటుందా? మళ్లీ పొలం పండకుండా ఉంటుందా? ఆశ చచ్చిపోయిందా? కాని ఎవరూ నా మాట నమ్మలేదు. నన్ను నమ్మలేదు. ఏం చూసి నీకు అప్పియాలి మళ్ళా? ఏమో, ఎప్పటికి తీరుస్తావు అప్పు? ఎలా నమ్మడం నిన్ను? నిన్నడే స్విట్జర్లాండ్ యాత్రలు చేసొచ్చాం. ఈ మధ్య సాయిబాబా గుడి కట్టించాం. ఆ మధ్య కల్కి స్వామి కళ్యాణం చేశాం. మొన్న ఈ మధ్య అమ్మాయి పెళ్లికి ₹1,00,00,000 ఖర్చు పెట్టాం. అటు మొన్న మా ఆవిడ త్రిభువన్దాస్ దగ్గర 10 లక్షల రవ్వల గాజులు కొన్నది. ఇప్పుడు దగ్గరేం లేదు. నీకు మేమేం చేయలేం. యూ బెటర్ డై. అవును, పరుపుల్లో ₹1000 నోట్లు కుక్కుని లాకర్లలో రవ్వలు నింపండి. చెక్కకి రాయికే కాక నేనే దేవుణ్ణిని విరవీగే అహంకార మానవుడికి కళ్యాణాల మీద కళ్యాణాలు చేయండి. ఇచ్చారు కదా తీర్పు. ఎక్స్గ్రేషియా కోసం చచ్చిపోతున్నానని నవ్వారు కదా, పోనీ ఇచ్చారా? మా ఆవిడ వెరిమొహం వేసుకుని ఎన్నిసార్లు తిరిగింది. ఆ తిరిపం నా భార్యాబిడ్డల జీవితాంతం పోషిస్తుందా? నేను వ్యవసాయం తప్ప చేయలేనివాణ్ణి. నేనుండగా నా భార్య కూలీనాలి చేయడానికి సిగ్గుపడుతుంది. ఆమెకి తలుపులు తీశాను. కన్నీళ్లతో భూమిని తడిపాను, రక్తంతోనూ తడిపాను. భూమి ఒట్టిపోదు. మళ్లీ తడుస్తుంది, మళ్లీ పంట పండుతుంది, పచ్చదనం సంతరించుకుంటుంది. ఈలోగా నేను ఊపిరితో ఉండే అవకాశమే లేకపోయింది. ఇంకో సంబంధం చాలా మంచిది కుదురుస్తామన్నారు. నేనే అబ్బాయితో తిరగడం, మా స్నేహం, మేం ఉత్తరాలు రాసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం అందరికీ తెలుసు. అతన్ని నా జీవన సహచరుడిగా ఊహించుకున్నాను. ఇంకొకరిని ఆ స్థానంలో ఎట్లా నిలబెట్టను? నా వల్ల కాదు. పైగా నా ప్రేమ కథ తెలిస్తే అతను ఊరుకుంటాడా? అనుమానంతో దహించుకుపోతాడు. నన్ను హీనంగా చూస్తాడు. నా వల్ల కాదు. అమాయకత్వమో, మోహమో, ఆకర్షణో ఏదేనాను. అతనే నా స్నేహితుడు. అతడే నా జీవన సహచరుడు. నాకు పుట్టవలసిన పిల్లలకి తండ్రి. ఇంకొకరితో నా జీవితం అసంభవం. ప్రేమ రంగుల కళ. ప్రేమ ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ మైమరిచిపోవడం. ప్రేమ ఖరీదైన బట్టలు వేసుకుని చేసే నృత్యం. అందమైన అమ్మాయిల నాభి మీద వేసే జామపండు. ఆ ప్రేమ ఎందరినైనా కొట్టి, తన్ని, కొడవళ్లతో నరికి, పిడికెళ్లతో గుద్ది, 100 మందినైనా చంపి పెళ్లికూతుర్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటుంది. ప్రేమని అమ్మాయి కాదంటే వేధించి, విసిగించి, ఏదో విధంగా ఒప్పించి, వినకపోతే చంపైనా సరే నాదే గెలుపంటుంది. ఆ ప్రేమ కులం సంగతి చెప్పదు, వర్గం సంగతి చెప్పదు. అమ్మానాన్నల అజ్ఞాన అహంకారాల గురించి అసలే చెప్పదు. ఆత్మహత్యల గురించి అసలే తలచదు. 15 ఏళ్ల అబ్బాయి, 14 ఏళ్ల అమ్మాయి ప్రేమ గురించి కాదు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి
అని అసలు చెప్పదు. కులం పేరుతో మనిషి పడే యాతన, మంచి సంతానం అనిపించుకోవడానికి చేసే త్యాగాలు, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్, సెంటిమెంటు గాలాలు, వీటి గురించి ఇవాల్టి ప్రేమ చెప్పదు. ప్రేమ 70 తెర. ప్రేమ చెవులు దిబ్బళ్ళు వేసే సంగీతం. పుట్టుకలు, వంశాలు, కులాలు, వర్గాలు, మేనిఛాయలు, ఐశ్వర్యాల గోడలు, జెండర్ గోడలు, పవర్ గోడలు. ఇన్ని గోడలున్నాయని చెప్పదు. అన్నీ దాచిపెడుతుంది, ఎంతో భ్రమ పెడుతుంది, ఎంతమందినైనా బలి తీసుకుంటుంది. ప్రేమ వ్యాపారానికి హృదయం లేదు. నేను భూమిని ప్రేమించాను, సేవించాను, శ్వేతంతో తడిపాను, ప్రాణం నైవేద్యం పెట్టాను. నేను నా బిడ్డల్ని ప్రేమించాను, అందుకోసమే బ్రతికానని నన్ను నేను నమ్మించుకున్నాను. నిజానికి చావలేక బతికానేమో. అతడి గురించి మీకు తెలుసా? చిన్నవాడు, ఎన్నో మంచి కథలు రాసినవాడు, చక్కని ఉద్యోగం సంపాదించుకున్నవాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఇలాగే అతనంటే చాలా ఇష్టం నాకు. వారం రోజులు ప్రతి రాత్రి ఏడ్చాను అతని కోసం. అప్పుడు అనిపించింది, సమాజానికి ఎంతో అవసరమైన అతనే చనిపోయినప్పుడు గడ్డిపోచలాంటి నేనంతా ఆయొకడే పోయినప్పుడు నా బ్రతుకు అర్థం ఏమిటి? 3 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. దాన్నిప్పుడు నేను ఆత్మహత్య అనను. ఎందుకంటే నా జీవితమే ఒక ఆత్మహత్య. ఒక విధంగా ఇప్పుడే నేను బతికాను. అప్పుడు దినదిన మరణం, 100 ఏళ్ల బతుకులాగా ఉండేది. ఒకరోజు సాయంకాలం 4 గంటలప్పుడు, అప్పటికి 2 రోజులుగా విసుగు విరామం లేకుండా తాగేస్తున్న నా మొగుడు సోఫాలో కళ్ళు మూసుకుని ప్రాణాల అరచేత పెట్టుకుని పడుకున్న నా మీదికి వంగి ఒక కాలు నా కడుపు మీద ఆనించి నా గొంతు గట్టిగా పట్టుకుని నన్ను చంపేస్తానన్నాడు. నేను శక్తినంతా కూడదీసుకుని అతని పట్టు తప్పించుకుని చెప్పులు కూడా వేసుకోకుండా వీధిన పడి పరిగెత్తాను, కన్నీళ్లతో మసగలు కమ్మిన కళ్లతో. అట్లా పరిగెట్టేటప్పుడు నా పక్కన ఒక ఆటో ఆగింది. నా స్నేహితురాలు పద్మ నన్ను ఆటోలోకి లాగి ఇంటికి తీసుకుపోయింది. ఏం చేద్దామని బయలుదేరావు అన్నది. నన్ను చంపే అవకాశం అతనికి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకొచ్చిన గొడవ? జైలు, వ్యవహారం, పిల్లలకి బాధ. నేను కృష్ణలో దిగితే శవం కూడా దొరకదు. అందరికీ మంచిది. పద్మ తిట్టింది. నీ చదివేందుకు దండగా అంది. నన్నెక్కడో ఉంచింది. నా మొగుడు ఏడ్చాడు, నా పిల్లలు కంగారు పడ్డారు. పిల్లల మీద జాలిపడి నేనెక్కడున్నానో చెప్పాను. ఇంక నన్ను హింసించను అన్నాడు, తాగనన్నాడు, ఒట్టు అన్నాడు, చాలా చాలా అన్నాడు. తిరిగొచ్చాను. నేనెందుకు అతన్ని నమ్మానో నాకు అర్థం కాలేదు. 1 నెల గడిచాక ఇంక భరించలేక 30 నిద్రబిళ్ళలు మింగాను. అతను ఏడ్చి మొత్తుకుని ఆస్పత్రిలో చేర్చి అవన్నీ కక్కించి నన్ను బతికించాడు. ఆ అవమానాన్ని నేను భరించలేకపోయాను. నాకు సూయిసైడల్ టెండెన్సీ ఉందని అబ్రకదబ్రా గారి దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళాను. చాలామంది చెప్పారు, ముష్టివాళ్ళు బతకడం లేదా, కుష్టివాళ్ళు బతకడం లేదా, తాగి రోజు తన్నే భార్యాభర్తలు బతకడం లేదా, నీకేమొచ్చింది అన్నారు. అబ్రకదబ్రా గారు చెప్పినట్టు నాకెవరూ స్నేహహస్తాలు అందించలేదు. నన్ను పువ్వులో పెట్టి కాపాడుకోలేదు. అహర్నిశలు అంటిపెట్టుకుని మంచి మాటలు మాట్లాడలేదు. బతుకు మీద ఆశ కల్పించలేదు. చావు మీద ప్రేమ కలిగించారు. బయలుదేరాను, తిరిగొచ్చాను, మళ్లీ బయలుదేరాను. ఇక తిరిగి వచ్చే ప్రసక్తి లేదనుకుని ఘాటైన పురుగుమందు తాగేసి గిలగిలా కొట్టుకుని విముక్తి పొందాను. నేను తాగింది ఎరగడు, విలవిల్లాడింది, గిలకిలా తన్నుకున్నది ఏదీ ఎరగడు. ఉదయం 10ంటికి నన్ను లేపడానికొచ్చి చూసి, అదిగో చూడండి ఆ దొంగేడ్పు, ఆ భుజం మీద నేను ఆనుకోవాలి. ఎంతమంది ఆడవాళ్ళని ఎక్కించుకున్నాడో చూడండి ఆ భుజాల మీద. ఐ హేట్ దట్ మ్యాన్, టు హెల్ విత్ హిమ్. మన నయం, ఇష్టపడి ఇట్లా వచ్చాం. బ్రతకాలని ఆశపడ్డ ఎంతమంది ఎన్కౌంటర్లలో, వరకట్నం మరణాల్లో, కక్షలలో, ప్రతీకారాల్లో, అసూయలతో, కార్పణ్యాలతో హత్యలు చేయబడ్డారో చూడండి. ఎంతమంది అమ్మాయిలు పెళ్ళయ్యాక చున్నీలు మానేసి పమిట కొంగులతో ఆత్మహత్యలు చేయబడ్డారో చూడండి. మొన్నటిదాకా ఇది చిలకలు వాలిన చెట్టు. ఇప్పుడిక్క చిలకలకి చోటులేదు. మనమే ఉన్నాం. మనకి బరువు లేదు కనుక ఈ చెట్టు మోస్తోంది పాపం. ఒక్కసారి మా అమ్మని చూసొచ్చి గాలిలో కలిసిపోతా. పాపం చాలా ఏడుస్తోంది. మామూలు చదువులకి విలువెక్కడుంది వదినా? ఆఖరికి పెళ్లి కావడానికి కూడా ఇంజనీరింగ్లు, ఎంసీఏలు కావాల్సి వచ్చే. బీఏ, ఎంఏ చదివిన పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడున్నాయి? నువ్వు నేను రిటైర్ అయ్యేదాకా ఉద్యోగం చేసి కాస్తో కూస్తో పెన్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఉద్యోగాలకి భద్రత ఏది? అన్నీ టెంపరీవే. మరి పిల్లని ఇంజనీరింగ్ చేయాలని నేను ఆవేశపడితే తప్ప, ఆశపడితే తప్ప? ఏ తల్లి తన పిల్ల బాగుండాలని కోరుకోదు? రోజులతో పాటు నడవడం తప్ప ఏం చేయాలమ్మా నేను? దానికి మంచి ఉద్యోగం రాకపోతే, మంచి పెళ్లి సంబంధం రాకపోతే ఆ తప్పు నాదే కదా అవుతుంది? చెప్పు. ఈసారి ర్యాంక్ రాకపోతే ఇంకోసారి పరీక్ష రాయకూడదా చెప్పు? ఇట్లా చేస్తుంది అది. అందరిలాగే నేను చేశాను, కాలంతో పాటే. అమ్మది తప్పు కాదుట. ఎవరిది మరి? అమ్మా నేను కూర్చుని మాట్లాడుకుంటే బాగుండేదేమో. కానీ ఎంత విసిగెత్తిపోయాను నేను. తప్పు చేశానేమో.
నన్ను నమ్ముకుని నాతోనే జీవితం అనుకుని వెండి కడియాల దగ్గర నుంచి తెవిదుల దాకా నాకిచ్చి నా ఆవేశాలని భరించిన ఇల్లాల్ని ఇట్లా వదిలేసి రావడం తప్పేమో. కలిసి అడుక్కు తినేవాళ్ళమేమో, కలిసి ఆకలికి మాడి చచ్చిపోయేవాళ్ళమో, కలిసే అవమానం భరించేవాళ్ళమేమో. రైతుల ఆకలి చావులు పేపర్ల నిండా వార్తలైనప్పుడు దేశానికి ఎంత గౌరవం. గాలికి మామిడి చెట్టు కదులుతోంది. యువత యువకుల్ని బ్రతికించుకోలేని సమాజం, రైతుని నిలవరించలేని సమాజం, వ్యవస్థ గృహిణి సంగతి పట్టించుకుంటుందా? కాలిపొండి తదులు, కావలసినంత కిరసనాయిలిస్తాం. పురుగుమందుల అమ్మకం మీద ఎట్లాంటి నిషేధం లేదు. గులాబీలకి తెగులు పుట్టిందని చెప్పండి. కాలువలు, నిద్రమాత్రలు, ఆఖరికి మీ పవిట కొంగులున్నాయి కదా. సమాజానికి సిగ్గుపడే గుణం ఇంకా మిగిలుంటే అది సిగ్గుపడేలాగా భారతనారికి సింగారమైన చీరతోనే మెడకి ఉరిబిగించుకోండి. ఇప్పుడు అనిపిస్తోంది, నా భార్యాపిల్లల్ని చంపి నేను తప్పు చేశానేమో, వాళ్ళకి ఖరీదైన బతుకుని మప్పి నా మీద ఆధారపడేలా చేశానేమో, నేనొక మూర్ఖుణ్ణి, ఎదుర్కోలేక పారిపోయానేమో, నేను అమ్మని నాన్నని ఒప్పించడానికి ఇంకాస్త గట్టి ప్రయత్నం చేయాల్సిందేమో. అయినా వాళ్ల మాట నేను వినాలి, కానీ వాళ్ళు నా మాట వినే అలవాటు, ఆచారం లేదే. నేను నా శాయశక్తులా పోరాడి చివరాఖరికి ఇట్లా చేతులెత్తేశాను. లేదంటే నా భూమిని వదిలిపోతానా? వాన బదులు నా స్వేదంతో ఆమె దాహం తీర్చాను. నా కన్నీళ్లతో తడిపాను. వాన రాకపోదు, పంట పండకపోదు, ఏదో మార్గం దొరక్కపోదు. కాని ఈలోగా నన్ను ఆదుకునేవాళ్లు దొరకలేదు. అప్పుల భారం తీరే మార్గం కనిపించలేదు. నేనైతే పారిపోయాను. నా భార్యని సమిధని చేశాను. బావుంది. శరీరాన్ని మోసినన్నాళ్ళు అన్నీ సమస్యలే. మళ్ళీ ఇప్పుడెందుకీ పశ్చాత్తాపాలు, సంజాయిషీలు, సమర్థింపులు? పిరికితనమో, అతిధైర్యమో, క్షణికావేశమో ఏదైనా కాని నిర్ణయం జరిగిపోయింది కదా. మనం ఈ నిర్ణయానికి రాకుండా ఎవరడ్డుపడ్డారు? ఎవరు ధైర్యం చెప్పారు? మేము ఉన్నామని వీపు తట్టలేదు. మనకి మనం నచ్చచెప్పుకుని స్థిరంగా నిలబడే వ్యక్తిత్వం ఇవ్వలేదు. అటువంటి పరిస్థితులు లేవు. ఒక పాప చనిపోతే వేలాది మంది తల్లిదండ్రులు స్పందించి రెండో పాపని కాపాడాలి. ఒక అమ్మాయికి కట్నం కోరలకి చిక్కి మసైపోతే ఇంకొక అమ్మాయి అట్లా కాకుండా అమ్మా, నాన్న, స్నేహితులు, చట్టం, సమాజం చూసుకోవాలి. ఒక గృహిణి ఉరేసుకుంటే మరొక గృహిణి బలైపోకుండా భర్తలంతా ఉలిక్కిపడి ఇంటికి పరిగెత్తి భార్యల్ని కాపాడుకోవాలి. ఒక రైతు చనిపోతే లక్షలాది మంది రైతుల్ని రక్షించుకునే నిజాయితీ ప్రయత్నం చేయాలి. ఏది ఆ పరిస్థితి? ఎవరైతే మనకేంటి? నా సంపదకు శ్రీరామరక్ష, నా కుర్చీ పదిలం. తెల్లారేసరికి వచ్చే వార్తాపత్రికల్లో ఆత్మహత్యల వార్తల్ని బ్రెడ్ ముక్కల్లాగా వేడి కాఫీలో నంచుకుందాం. రాత్రిపూట వచ్చే ఛానల్ వార్తల్ని మంచింగ్ చేద్దాం. ఎందుకింత యాష్ట? పదండి, గాల్లో కలిసిపోదాం. ఈ చెట్టుని ఇకనైనా చిలకలకి, కోయిలకి వదిలేద్దాం. మిగిలిన కొన్ని చెట్లైనా వాటికిద్దాం. మనం మరీ ఇంత కుంగిపోయి ఉండడం తప్పేమో? ఇంత నిరాశగా మాట్లాడడం కూడా తప్పేమో? కాస్త ఆలోచించాల్సిందేమో. ఇట్లా చేసిన మనం సమస్యలకు చావే పరిష్కారం అని ఇంకా కొంతమందికి మార్గదర్శనం చేసినట్లవుతుందేమో. మన శక్తిని కూడదీసుకుని బ్రతికే హక్కు కోసం కొనదాకా పోరాడవలసిందేమో. చలిదేశాల్లో ఇల్లు కట్టుకోవడానికి మన దేశపు మామిడి చెక్క శ్రేష్టమని ఏ శాస్త్రవేత్త కనిపెట్టనంతవరకు పర్వాలేదు. ఇట్లా మనం వాడడానికి 1-2 చెట్లుంటాయి. అట్లా అనద్దు. మన చెట్లన్నీ మనం ఉంచుకోవాలి. వాటి మీద పక్షులే వాలాలి, ఆత్మలు కాదు. ఆ రోజు కోసం చూద్దాం. విన్నారు కదండి, ఆత్మలు వాలిన చెట్టు కథ. రచయిత్రి శ్రీమతి పి. సత్యవతి. ఈ కథ ఏప్రిల్ 2006 సంవత్సరంలో అరుణతార పత్రికలో ప్రచురితమైంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.